ఇద్దరు పిల్లలు ఓడిఎఫ్కి వచ్చినటువంటి అప్పుడు ఓడిఎఫ్కి వచ్చినటువంటి క్యాంప్లో మనం వారి పిల్లల్ని కూడా చూసాం. కాబట్టి అక్క పేరే బ్యూలా. రాజ్బాబు పాస్టర్ వాళ్ళ యొక్క మినిస్ట్రీస్ పేరు ఏం పేరు? బ్యూలా మినిస్ట్రీస్. అక్క పేరే అంటే విజయ్ కుమార్ అన్న గారి యొక్క సతీమణి పేరే బ్యూలా. కాబట్టి అన్న మన మధ్యలో ఉండడం సంతోషకరం. ఈ యొక్క సమయంలో ఐ రిక్వెస్ట్ అన్న టు కమ్ ఓవర్. మనం చప్పట్లు కొట్టి అన్నని యొక్క సమయంలో ఆహ్వానిస్తాం. హలో, కొంచెం హలో అయ్యా, అది కొంచెం తగ్గించిన. మరి చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే, అందరూ పనులు, చదువులు, లేకపోతే చాలా ప్లెజెంట్గా ప్రార్థన అని చెప్పగానే ఈ 3 రోజులు మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో డౌట్ లేదు, ఒప్పుకోవాలి మేము అది. ఎందుకంటే డే టైం అంటే ఎవరు రారు కదా. చక్కగా తమ్ముడు చాలా ప్రార్థన చేసి అంకులు మరి ఈ విషయంలో ముందుకు వెళ్ళినట్టుగా నాకు కనబడుతుంది. నాకైతే మామూలుగా అయితే వచ్చే ఓపిక లేదు. ఇంకొకళ్ళు అయితే కాదనే అనేవాడిని. ఈ మధ్య ఒంట్లో బాగాలేదు. ఒక 1.5 2 months నుంచి ఇట్లా నుంచోలేకపోతున్నాను. కాళ్ళల్లో ఓపిక లేదు, కండల్లో ఓపిక లేదు, నరాల్లో ఓపిక లేదు. దేనికి ఈ పరిస్థితి వచ్చిందంటే రెస్ట్లెస్నెస్ అంత ఒకటే మాట. ఇంకేం జబ్బులు లేవు. సరైన రెస్ట్ శరీరానికి ఇవ్వకపోవటం వలన తిన్నది ఖర్చు అవ్వాలి. తినకపోగా రెస్ట్ లేనప్పుడు ఏమవుతుందంటే ఉన్నది అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఎండిపోతుంది. ఆ పరిస్థితికి వచ్చి తిరిగితే కొడతా అన్నారు ఇంట్లో ఫ్రెండ్స్, కొంతమంది డాక్టర్స్ మొత్తం అందరు నా మీద తిరుగుబాటు చేశారు. సరే ఏదేమైనా కొద్దిగా కామ్గా ఉన్నాను. లోకల్గా అటు ఇటుకి వెళ్తున్నాను. హైదరాబాద్లో కూడా 2 సార్లు 2 మీటింగ్స్ వస్తే కూడా నేను సారీ అన్నాను. కానీ తమ్ముడిని కాదనలేకపోయాను. మరి ఎందుకు అలాగన్నాను? సరే తమ్ముడు అన్నాను, అంతే, ఏం లేదు. నిన్న మధ్యాహ్నం కూడా మీటింగ్లో ఉన్నాను. నిన్న పొద్దున్న 7 o'clockకి ఐఎం కన్వెన్షన్లో మాట్లాడాను. మొన్న ఒక మీటింగ్లో మాట్లాడాను, లోకల్లే చుట్టుపక్కల. సో ఇట్స్ గాడ్స్ టైమ్, వీఆర్ హియర్. ఐఎమ్ ష్యూర్ ఈ 3 రోజులు యు ఆర్ నాట్ బై యాక్సిడెంట్ హియర్. ప్రమాదవశాత్తు ఎవరు లేరు, దాంట్లో డౌట్ లేదు. తను పెట్టింది మీటింగ్స్. తమ్ముడు నేనేం మాట్లాడాలని అడిగాను. అన్న లైఫ్ స్టైల్ ఎవాంజలిజం గురించి మాట్లాడండి, చర్చ్ గురించి మాట్లాడిందా. మంచి టాపిక్స్ అయ్యి, ఇష్టమైన టాపిక్స్, కష్టమైన టాపిక్స్. ఏ టాపిక్స్ అయితే మేము సీరియస్గా తీసుకుని బయట మాట్లాడుతున్నామో ఆ టాపిక్సే నాకు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అయింది. సో వ్యక్తిగతంగా ఒక సంఘ సభ్యుడిగా, ఆరోగ్యకరమైన సంఘ సభ్యుడిగా మీరు ఉండటానికి ప్రభు ఇచ్చిన ప్లాన్ ఇది. 3 రోజులు. 2 మనకున్న బ్యాడ్ హ్యాబిట్ గురించి నేను చెప్తున్నాను. నేను కొద్దిగా గట్టిగా మాట్లాడతాను, మీరు తిట్టుకున్న బాధ లేదు, ఏమనుకున్నా బాధ లేదు, డేవిడ్ గారితో పోట్లాడినా బాధ లేదు. ఇట్స్ టైమ్ ద క్రిస్టియన్ సొసైటీకి, క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి కావాల్సినది ఏదన్నా ఉంది అని అంటే చెప్పండి ఏంటి? ద నీడ్ ఆఫ్ దిస్ అవర్ ఫర్ సారీ అమ్మా. క్రైస్తవ సంఘానికి
క్రైస్తవ సంఘానికి ఎమర్జెన్సీగా కావాల్సింది ఏమైనా ఉంటే ఏంటి చెప్పాలి? వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికో అమ్మ ప్రార్థన. రైట్, గుడ్. చెప్పండి. అన్ని రాంగ్ ఏమి ఉండవు, అన్నీ కరెక్టే ఉంటాయి. ఫీల్ ఫ్రీ టు టెల్. నా పాయింట్ ఎక్కడైనా దొరికిద్దామని నేను ఆలోచిస్తాను. ప్రార్థన, గుడ్. వాక్యం చదవాలి, గుడ్. అమ్మా క్రమం కావాలి, గుడ్. ఫెలోషిప్, గుడ్. వి నీడ్ ఫెలోషిప్, వి నీడ్ ప్రేయర్, వి నీడ్ వాక్యం, వి నీడ్ తమ్ముడు చెప్పాడు క్రమం, డిసిప్లిన్. చెప్పాలి. ట్రినిటీ, యూనిటీ. దట్స్ గుడ్ పాయింట్. ద మిస్సింగ్ జ్యువెల్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద ఫ్యామిలీ ఏమైనా ఉందంటే, మిస్ అవుతున్న ముత్యము ఏదన్నా ఉందంటే ఐఎమ్ ష్యూర్ ఇట్స్ యూనిటీ. కుటుంబంలో, సంఘంలో మిస్ అవుతున్న ముత్యం ఏదన్నా ఉందంటే నాకు తెలిసినంత వరకు అదే ఐక్యత. రైట్, గుడ్ ఆన్సర్. వీటిలన్నిటిలో ఎదగాలంటే ఒక పాయింట్ కావాలి, ఫెయిత్, గుడ్. ఫెయిత్లో ఎదగాలన్నా, ఫెయిత్లో ఆగుతున్నాం కదా, చాలా అన్ని డౌట్లు మనకి. మనల్ని ఏమన్నాడు? ఈ లోకమునకు వెలుగై ఉన్నాం, ఉప్పై ఉన్నాం, పత్రికై ఉన్నాం. ఆర్ వి దాట్? అలా ఉన్నామా? ఎందుకని అడ్డుపడుతున్నా? నేను మీ దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టాలనే స్లోగా వెళ్తున్నా. చెప్పచ్చు. వీటిలో ఇప్పుడు చెప్పిన నాటిల్లో మనం ముందుకు వెళ్ళాలంటే ఎక్కడ అడ్డుపడకుండా సహవాసంలో, లేకపోతే ఐక్యతలో, క్రమములో, ప్రార్థనలో, వాక్యములో, వీటిలన్నిటిలో మనం ముందుకు వెళ్ళాలి. దాంట్లో డౌట్ లేదు. అప్పుడు ఎలాగ వెళ్ళాలి? The need of this hour for Christian society, family and the church is repentance. పశ్చాత్తాపం అర్జెంట్. ఎలాంటి పరిస్థితిలో ఉందంటే సంఘం, the church is not the church what it was, and church is not the church what it should be. ఎలాగుందో అలా లేదు, ఎలాగుండాలో అలా లేదు. అర్థమైంది పాయింట్? ఏంట్రా బాబు వచ్చి మా సంఘాన్ని తిడుతున్నాడు, అన్ని సంఘాన్ని తిడుతున్నాడు. The church is not the church what it should be, and the church is not the church what it was. ఎలా ఉండాలో అలా లేదు, ఎలా ఉందో అలా లేదు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు లేదా? ఒప్పుకునే లెక్కలు అయితే మనం ఎలా ఉండాలంటే శిష్యులుగా తయారవ్వాలి. యేసయ్యకి ఎవరు కావాలండి? విశ్వాసులు అక్కర్లేదు, శిష్యులు కావాలి. మీరు ఏ వీధిలో అయితే ఉంటున్నారో ఆ వీధిలో యొక్క నైతిక వాతావరణాన్ని మార్చడానికి ఆ వీధిలో మిమ్మల్ని పెట్టాడు. ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ పనిలో, ఆ యొక్క పనిలో ఉన్న నైతిక వాతావరణాన్ని మార్చడానికి నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు. అందుకే ఇచ్చాడు. ఈ సంఘం ఇక్కడ ఉందంటే ఈ ప్రాంతం యొక్క నైతిక వాతావరణాన్ని మార్చడానికి సంఘాన్ని ఇక్కడ పెట్టాడు. ద చర్చ్ హియర్ ఈజ్ నాట్ బై యాక్సిడెంట్. ప్రమాదవశాత్తు ఇక్కడ లేదు. గాడ్ హెస్ ఎ ప్లాన్ ఫర్ దాట్. దేవుడికి ఒక ప్లాన్ ఉంది, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, దేవుడికి ఒక ఆలోచన ఉంది. అట్టడుగు స్టేజ్కి వెళ్ళిపోయింది క్రైస్తవత్వం. ఎవరి కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు?
ఐక్యత లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, సంఘంలో ఐక్యత లేదు, విశ్వాసుల మధ్య ఐక్యత లేదు, ప్రార్థనని నటిస్తున్నాం, అలవాటుగా ప్రార్థన చేస్తున్నాం. ఏమైద్దో ఎందుకులే చేపించుకుంటే పోద్దాన్ని పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటున్నాం. ఎందుకులే తలకాయ నొప్పి అని కానుకలు ఇస్తున్నాం. బా, దిస్ ఇస్ ద చర్చ్ టుడే. ఇన్ని కష్టంగా ఉందా నా మాటలు? అన్నా కోపంగా చెప్తున్నావు, చూడమాకన్నా కోపంగా. నాకమ్మా భయం ఎక్కువ. ట్రై టు అండర్స్టాండ్. సో యూఆర్ నాట్ బోర్న్ బై యాక్సిడెంట్. ప్రమాదవశాత్తు పుట్టలేదు నువ్వు, ప్రమాదవశాత్తు నిన్ను రక్షించుకోలేదు, ప్రమాదవశాత్తు నిన్ను బలపరచలేదు దేవుడు. గాడ్ ఈజ్ ఎ ప్లాన్. యూఆర్ బై గాడ్ ఫర్ గాడ్. దేవుని చేత దేవుని కొరకు పుట్టావు, దేవుని చేత దేవుని కొరకు రక్షించబడ్డావు, దేవుని చేత దేవుని కొరకు బలపరచబడ్డావు, దేవుని చేత దేవుని కొరకు ఆశీర్వదించబడ్డావు, దేవుని చేత దేవుని కొరకే నిన్ను ఎత్తుకున్నాడు, దేవుని చేత దేవుని కొరకే నిన్ను పట్టించుకున్నాడు, ఎత్తుకున్నాడు, నడిపించాడు, బలపరిచాడు, స్వస్థపరిచాడు. అన్నీ ఆయన కొరకే. ఆయన కొరకే నిన్ను ఆశీర్వదించాడు. యు ఆర్ బ్లెస్డ్, దాంట్లో డౌట్ లేదు. దీవించబడ్డావు. దీవించబడటం ఒక ఎత్తు, దీవెనకరంగా ఉండటం రెండో ఎత్తు. దీవెనకరంగా ఉండటం అనేది ఇట్స్ ఎ స్టేటస్ సింబల్. ఏంటండి అది? దీవెనకరంగా ఉండటం ఏంటమ్మా? స్టేటస్, హోదా. ఏ హోదాలో ఉన్నాం ఇప్పుడు? వేస్ట్ మాటలు మానేద్దామండి. వేస్ట్ ప్రార్థనలు కూడా మానేయాలి మనం. వేస్ట్ మాటలు ఏంటంటే, మనం ఇప్పుడు దేవుడు స్వస్థపరిచింది చెప్తాం. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఈజ్ గాడ్ హ్యాపీ విత్ యూ టుడే? ఈజ్ గాడ్ హ్యాపీ విత్ యూ? దేవుడిని బట్టి దేవుడికి నిన్ను బట్టి సంతోషం ఉందా? చేతులు ఎత్తమన్నా. ఈజ్ గాడ్ హ్యాపీ? ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ, ఐఎమ్ ష్యూర్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ సెకండ్ కమింగ్. రెండో రాకడికి నువ్వు రెడీగా లేవని అర్థం. రెండో రాకడికి రెడీగా ఉన్నావా? మాటలు కాదండి, టైం లేదు, ఇంకా తలకిందులు పడుతున్నాం. 12 మంది శిష్యులు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. మేడగదులు ఎంతమంది ఉన్నారు అమ్మా? 120 మంది తలకిందులు చేశారు. ఆది సంఘం తలకిందులు చేసింది. ఆది సంఘం ఏమని చేయబడింది? చెదరగొట్టబడింది. చెదరగొట్టబడిన వారు సహితము సువార్త ప్రకటించారు. కాళ్ళకి చెప్పులు ఉన్నాయో లేదో తెలియదు, డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు, తిన్నుందో లేదో తెలియదు, అక్కలు ఎక్కడున్నారో, అన్నలు ఎక్కడున్నారో, తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు. దే వర్ స్కాటర్డ్. చెదరగొట్టబడ్డారు. చెదరగొట్టబడిన వారు సహితము సువార్తను ప్రకటించారు. బండ్లగూడలో ఎన్ని సంఘాలు ఉంటాయండి ఇప్పుడు? ఏనా 10 ఉంటాయా? 6 సంఘాలు ఉన్నాయి. 6 సంఘాలు బండ్లగూడ తలకిందులు చేయగలుగుతున్నాయా? ఎవరి ఫాల్ట్ అది? సేవకుడిదా? ఎవరిదమ్మా? రక్షణ పొందిన వాళ్ళే. నా పాయింట్ ఏంటంటే, చర్చ్ని లైట్గా తీసుకుంటున్నాం. వీఆర్ టేకింగ్ ద చర్చ్ లైట్. చర్చ్కి వెళ్తే బాధలు పోతాయి. అయ్యగారు ఏదో మాట్లాడుతుంటారు, ఒక మాట తగిలిద్దే, బలిమా తగిలిందిరా మాట. ఆ మాట ద్వారా నేను భలే ఆదరించబడ్డావు. ఏం చేస్తున్నావు? నడిపించబడ్డావు. ఏం చేస్తున్నావు? యెహెజ్కేలు గ్రంథం 37 తీయండి.
యెహెజ్కేలు గ్రంథం 37. థ్యాంక్ యూ. యెహెజ్కేలు గ్రంథం 37. ముప్పై ఏడు 3 ఒకసారి చదవమా. ఏమంటున్నాడండి దేవుడు? ఏమంటున్నాడండి? అరే బాబు, ఈ బతుకుతాయా ఎముకలు? మళ్ళీ చదువు తల్లి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలుసు. ఇది మన పరిస్థితి ఈరోజు. ఆయనే చేసుకుంటాడులే, ఆయనకే తెలుసులే. వీఆర్ లీస్ట్ బాదర్డ్ ఆఫ్ ద బ్రదర్స్ హూ ఆర్ అరౌండ్ అస్. మన గురించి, మన చుట్టుపక్కల మన బంధువులు, స్నేహితులు, భర్త తరపు వారు, లేకపోతే భార్య తరపు వారు, మన తండ్రి తరపు వారు, తల్లి తరపు వారు, లేకపోతే మన వీధిలో వాళ్ళు నరకం వైపు ప్రయాణం చేస్తున్నారు. అగ్నిగుండంలో నుంచి లాగినట్టుగా దేవుడేమో లాగమంటున్నాడు. రిమెంబర్, దేర్ బ్లడ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. వాళ్ళ రక్తం మీ చేతుల్లో ఉంది. నిన్ను ఒక పరిధిలో పెట్టాడంటే ఆ పరిధికి నువ్వు లెక్క అప్పి చెప్పాలి. నువ్వు ఎప్పుడు వెళ్ళి కూరగాయలు ఒక చోటే కొంటారు చాలామంది కదా, ఒకే కొట్టుకెళ్తారు. గుడ్, మంచిదే. ఆ కూరగాయలోడికి లెక్క అప్పి చెప్పాలి నువ్వు. అర్థమైందా? అర్థమవుతుందా లేదా? గీసి బేరం ఆడతారు అక్కడ. ఆడు ఏ మొహరా బాబు, పొద్దున్నే తగిలింది అంటారు. నా పాయింట్ క్యాచ్ చేశారా? మా వీధిలోకి బొట్లు కూరగాయలు అమ్ముకుంటాకు వస్తుంది. కూరగాయలు కాదు, ఫ్రూట్స్. అమ్మాయి నన్ను ఒకసారి తీసుకున్న, అమ్మాయి ఇటురమ్మా అన్నాను. ఒకసారి తీసుకున్న తర్వాత, నువ్వు ఇటు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కాయో 2 కాయలు ఇచ్చేళ్ళమ్మా, నేనున్నా లేకపోయినా డబ్బులు నేను వచ్చినాక ఇస్తాలే అని. ఇంట్లో ఉంటాయి యాపిల్స్, ఇచ్చేళ్ళమంట. అట్లా నెల రోజులు తీసుకున్నా. నెల రోజుల్లో 10 సార్లు వచ్చింది. 10 సార్లు తీసుకున్నా. మధ్యలో ఒకసారి మా బీలమ్మ అందంట, ఉన్నాయమ్మా ఎందుకు ఇస్తున్నావు? మొన్న ఇచ్చినాయే ఇంకా ఉన్నాయి, తినలేదంట. ఏమనమ్మా ఇదంతా అనవసరం, నాకు అయ్యగారు ఇచ్చేళ్ళమన్నారు అంట. ఉన్నాయమ్మా అంటుందంట. నాకు తెలియదు అమ్మగారు, అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నా అంది. భయంకరమైన విగ్రహాలు. నెల రోజుల తర్వాత అమ్మగారి లోపల తెలిసి కూర్చోబెట్టి అన్నం పెట్టి సువార్త చెప్పింది. వినింది, దేవుని తెలుసుకుంది. హల్లెలూయా. ఈజీయా? ఈజీ అయిందా కష్టమైందేమో? నాకు చాలా ఈజీ అయింది. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? నీకే తెలుసయ్యా. ఈ దినాల్లో ఆ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి కదా అక్కడ, వీఆర్ నో వే బెటర్ దాన్ దాట్. ఆ ఎముకల కంటే బెటర్ ఏం కాదు. నా పాయింట్ క్యాచ్ చేస్తున్నారు. నేను ముందే చెప్పాను, నేను గట్టిగా చెప్తానని. ఎముకల్లాగా మనకి ఎముకలకి తేడా ఏమీ లేదు. అవి ఎండిపోయినాయి. మన బతికి మందిరానికి వస్తున్న ఘోరమైన ఎముకల్లాగా ఉంటున్నాము. The church is no better today. There is no form, no power. ఆ పవర్ లేని వాళ్ళందరూ వచ్చి సంఘంలో కూర్చుంటే ఎట్లుంటుంది అది? సేవకుడుగా నేను ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగమే ఉంది? ఇప్పుడు ఏం కావాలి మనకి? పవర్.
పేరుంది, జీవం లేదు సంఘంలో. పేరుంది క్రైస్తవుడని, జీవం లేదు. కానీ దేవుడంట సంఘాన్ని అప్పచెప్పలేదంట. హల్లెలూయా. సంఘాన్ని భ్రష్టత్వానికి అప్పచెప్పలేదంట. చూడండి, మత్తయి సువార్త 16:18 చదవండి ఒకరు. ఈ బండ మీద నా సంఘమును పాతాళ లోక ద్వారములు, పాతాళము యొక్క ద్వారములు సంఘము ఎదుట నిలవవు. అంటే గాడ్ హెస్ నాట్ గివెన్ అప్ ఆన్ ద చర్చ్. సంఘాన్ని బట్టి చేతులు ఎత్తేసి పాండ్రా బాబు అనలేదు. ఎంత మాట అండి అది, ఎంత సంతోషం. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రెమినెంట్. శేషం ఉందంట. నౌ ద చర్చ్ ఈజ్ ఎ రెమినెంట్. సంఘమే శేషం అంట. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే యు ఆర్ నాట్ బై యాక్సిడెంట్ అన్నాను. మళ్ళీ చదువు అన్నమాట. రైట్, చాలమ్మా. 37:10 చదవండి. హెస్కేల్ ఒకసారి ఆగమ్మా. యెషయా 58:1 చూడు. 58:1. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. చాలమ్మా. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయండి. ఇప్పుడు హెస్కేల్ 37:10 చదవమ్మా. సరే, నేను చదువుతున్నాను చూడు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. సజీవులై లేచి, అబ్బా, సజీవులైతే ఎట్లుంటారు అందరూ అమ్మా? ఇట్స్ ఎన్ ఆర్మీ. అన్ని సంఘాలు ఒక ఆర్మీ లాగా ఉన్నాయనుకోండి. దే వోంట్ కీప్ క్వైట్. ద వే యు వాక్, నువ్వు నడిచే విధానం, మాట్లాడే విధానం, కూర్చునే విధానం, భర్తకు లోబడే విధానం, భార్యను ప్రేమించే విధానం, సేవకులకి లోబడే విధానం, యు విల్ బి గ్లోరిఫైయింగ్ ద లార్డ్. దేవుడు మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. బా, ఎంత కనెక్ట్ అయి ఉండాలో చూసుకున్నారా మీరు? సంఘానికి టైం ఇస్తున్నారా? మీ సంఘానికి మీరు టైం ఇవ్వలేని వాళ్ళు, నీ భార్యకి నువ్వు టైం ఇవ్వలేవు, నీ భర్తకి టైం ఇవ్వలేవు, నీ బిడ్డలకి టైం ఇవ్వలేవు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏమవుద్దంటే మన పిల్లలు మనకి టైం ఇవ్వరు. ఆ కండిషన్లో ఉన్నాం. మన యవనస్తులు మనకి టైం ఇవ్వట్లేదు. ఫాల్ట్ ఎక్కడ? సైతాందా? కాదు. దేవుడిదా? కాదు. సేవకుడిదా? కాదు. పర్సనల్. అక్కడ చెప్పారు. ఈ 10లో ఏమైంది? లెక్కింప శక్యము కానీ మహాసైన్యుగా. అంటే ఇక్కడ ఏంటి? ద చర్చ్ ఇందాకేం చెప్పాను? ద చర్చ్ ఈజ్ నాట్ ద చర్చ్ వాట్ ఇట్ షుడ్ బి. ద చర్చ్ ఈజ్ నాట్ ద చర్చ్ వాట్ ఇట్ వాజ్. ఎలాగుండాలో అలా లేదు, ఎలా ఉందో అలా లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది? ఆ ఎముకలన్నీ పెద్ద సైన్యం అయిపోయింది. అంటే ద చర్చ్ విల్ దెన్ కమ్ బ్యాక్ టు వేర్ ఇట్ షుడ్ బి. సంఘం ఎక్కడ ఉండాలో అక్కడికి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎక్కడ ఉండాలో అక్కడికి వస్తే ప్రపంచం తల్లకిందులు అయిపోద్ది, బండ్లు కూడా తల్లకిందులు అయిపోద్ది. నేను చెప్పాను కదా,
12 మంది, 120 మంది ఆది సంఘం తల్లకిందులు చేశారు. మిషనరీస్ వచ్చి తల్లకిందులు చేశారు. బైబిల్ని మన భాషల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు బైబిల్ ఉంది, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంది, సేవకులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఎక్కడున్నాం? ద వరల్డ్ ఈస్ అట్ ఇట్స్ వర్స్ట్. లోకం ఎంతో దిగజారిపోయిన స్థితిలో ఉంది. అందుకని దట్ నీడ్స్ చర్చ్. సంఘం లోకానికి అవసరం. సంఘంలో ఎవరున్నారు? ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసులైన వారు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ద వరల్డ్ ఈజ్ అట్ ఇట్స్ వర్స్ట్. అండ్ ఇట్ నీడ్స్ ద చర్చ్ అట్ ఇట్స్ బెస్ట్. లోకానికి బెస్ట్, సంఘం బెస్ట్ కావాలి వాళ్ళకి. టేక్ ఇట్ సీరియస్. ఈ సంఘంలో మీరు ఉన్నారంటే యు షుడెంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం కాదు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. నీ పట్ల ఒక ప్లాన్ ఉంది, నీ కుటుంబం పట్ల ప్లాన్ ఉంది, సంఘం పట్ల ఒక ప్లాన్ ఉంది. లైఫ్ స్టైల్ ఆఫ్ ద చర్చ్ మెంబర్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది సిటీ. ఈ బండ్లగూడ అన్న ప్రాంతానికి ఈ సంఘములో ఉన్న సభ్యుల యొక్క లైఫ్ స్టైల్ చాలా చాలా అవసరమై ఉన్నది. బండ్లగూడ నీడ్స్ ద బెస్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ దిస్ చర్చ్. ఈ సంఘం యొక్క లైఫ్ స్టైల్, ఈ సంఘ సభ్యుల యొక్క లైఫ్ స్టైల్ ఈ అట్టడుకు ఉన్న పరిస్థితి, లోకంలో ఉన్న పరిస్థితులకి ఇట్ నీడ్స్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ దిస్ చర్చ్. ఏం చేద్దాం ఇప్పుడు? షుడ్ వి కమ్ బ్యాక్ టు ద లైఫ్ స్టైల్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్? దేవుడు కోరుకున్న లైఫ్ స్టైల్లోకి వద్దామా? ఇలాగే కంటిన్యూ అవుదామా? నేను మాట్లాడరేంటండి అమ్మా? దేవుడు కోరుకున్న మెట్లోకి వద్దామా? బీ ఫ్రాంక్. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు కోరుకున్న మెట్లోకి వద్దామా? అయితే ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలి. అప్పుడు ఏమనాలి? యెహోవా నా కాపరి, నాకు. కానీ ఏమన్నావు? ఫోనే నా కాపరి, నాకు లేము కలగదు అయిపోయింది మన బతుకులు. నేను మధ్యాహ్నం మాట్లాడతా ఫోన్ గురించి. మొన్న కుర్రోడు వాళ్ళ అమ్మ వచ్చి నా కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేస్తున్నాను, అని. సరే అని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తే ఆడి దగ్గర ఫోన్ తీసుకుని నా దగ్గర పెట్టారు. నా దగ్గర ఉంటుంది లేరా ఫోన్ అన్న. ఆడికి రెండో రోజుకో షివరింగ్, తాగుబోతోడికి తాగుడు లేకపోతే షివరింగ్ వస్తుంది అంటారు కదా, సడన్గా మానకూడదంట, మానితే షివరింగ్ వచ్చేస్తుందంట. వీడికి లిటరల్ ఐ సా దట్ ఫెలో షివరింగ్, హ్యాండ్స్ షివర్ అయిపోతున్నాయి. అటు చేతులు ఎలా అనుకుంటున్నాడు. నిన్నటికి 10 రోజుల తర్వాత ఒక కొలుక్కి వచ్చాడు వాడు. యంగ్ ఫెలో, 18 years of age. నా పక్కన ఉన్నవాడు ఇంకోటి అంటాడు, అన్నవు నువ్వు వాడి దగ్గర ఫోన్ తీసుకున్నావు, ఆయన పైన పడుకున్నావు, నువ్వు కింద ఉంటున్నావు, ఆడు అటు ఇటు దిగి పైకి వెళ్ళి దూకాడంటే ఏం చెప్తావు అన్నాడు నన్ను. యా నిజమే. నువ్వు వాడు ఫోన్ తీసుకున్నావు, నువ్వు నిద్రపోతున్నప్పుడు దేని పెట్టాను కొడితే ఏం చేస్తావు అన్నాడు నా పక్కన ఉన్నవాడు. యా నిజమే. కానీ ప్రార్థన చేశాం. అటు మధ్యలో రోజు నా కారు ఎక్కినప్పుడల్లా వెనకాల కూర్చుని, అన్న ఒక్కసారి ఫోన్ అన్నట్టు నొక్కెత్తాను అంటున్నాడు. సరే నా ఫోన్ నొక్కరా అని ఆడికి లాక్ చెప్పా. అది ఫోన్ పట్టుకుని ఎట్టాను నా ఫోన్ మెంటల్ స్టాటస్.
హూ ఈజ్ ఆక్యుపైయింగ్ యూ? నేను కుర్రోళ్ళ గురించి మాట్లాడలే, పెద్దల గురించి కూడా మాట్లాడుతున్నా. పొద్దున ఇందాక నేను ఇంట్లో కూర్చున్న తర్వాత చదువుకుంటుంటే ఫోన్ చేశాడు. ఏంట్రా అన్న ఒకసారి నా ఫోన్ ఆన్ చేయి అంటున్నాడు. ఆడు ఫోన్ ఆన్ చేయాలి, ఆడు కోరిక. ఏంట్రా అంటే, అన్న కాలేజీ నుంచి ఏమైనా వచ్చిందేమో అంటున్నాడు. ఉట్టిదే లాగుతుంది మనసు. ఫోన్ అక్కడ నేను ఐఎమ్ వెరీ సీరియస్. నేను ఫోన్ గురించి మధ్యాహ్నం మాట్లాడుతాను. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ అదే మాట్లాడదాం అనుకున్నాను. ఐ డోంట్ హ్యావ్ టైం. ఫోన్ ఇక్కడ పెట్టి రింగ్ అయితేనే ఫోన్ తీస్తాం అన్న వాళ్ళు చేయొద్దండి. వావ్, 1 2 ఏమ్మా మీరందరూ ఏంటి సంగతి? 3 4 ఫోన్ ఇక్కడ పెట్టి 4 5 6 7 బయటకు 3 6 7 8 9 ఫోన్ ఇక్కడ పెట్టి రింగ్ అయితే అక్కడి నుంచి వచ్చి మాట్లాడి మళ్ళీ ఇక్కడ పెట్టేసి పనులు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకటి. నా పాయింట్ మీకు అర్థం కాలేదు. ఫోన్ ఇక్కడ ఉంది కదా, నేను అక్కడో పని చేసుకుంటున్నా, మీరు అక్కడో బయట ఉన్నారు, ఫోన్ రింగ్ మీకు వినపడింది. ఓకే, వచ్చి ఫోన్ తీసుకుని ఫోన్ రింగ్కి పరిగెత్తుకుండా వచ్చారు, తీసుకుని మాట్లాడి సరే పెట్టేస్తున్నానని పెట్టేసి మళ్ళీ ఇక్కడే పెట్టి పని చూసుకునే వాళ్ళ గురించి నాకు చెప్పండి. 2 3 4 5. నా పాయింట్ అర్థమైందా? ఆ స్టేజ్కి క్రిస్టియన్స్ వస్తేనే కొద్దిగా దేవుడి పని జరిగిద్ది ముందు. నా పాయింట్ మీరు క్యాచ్ చేస్తున్నారో లేదో? దానివల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఈ దినాల్లో ఇంకా నేను ఒక సారీ, నేను ఇందాక రాసుకున్నాను. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందమ్మా, రాసుకునే అలవాటు, గుర్తుండదు. మళ్ళీ మధ్యపరుపు మాస్టర్ నేను. మా ఆవిడ మనుగడ అంటుంది, నాకు మతిమరుపుడు దొరికాడండి అని చెప్తుంది. నేనేం చేయాలి? ఓకే, పర్లేదు, సరే పర్లేదు, నేను మధ్యలో గుర్తొస్తుంది నా పాయింట్లో. క్రిస్టియన్స్ షుడ్ టీచ్ బై దర్ లైఫ్. నువ్వు ఇతరులకి ఎలా బోధించాలి? ఫస్ట్ క్రిస్టియన్గా ఉండటం అనేది లైఫ్ స్టైల్, జీవన విధానం, జీవన శైలి అని చెప్పాలి. యు ఎర్న్ రెస్పెక్ట్ బై ఎగ్జాంపుల్. నువ్వు మాదిరి చూపించటం వలన నీకు చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆ రెస్పెక్ట్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ రెస్పెక్ట్ నీకు ఎందుకు వస్తుందంటే దేవుడు నిన్ను ఆల్రెడీ ఎత్తుకుని ఉన్నాడు. హల్లెలూయా, ఎత్తుకుని ఉన్నాడు. నీకు భయం లేదు. కేర్లెస్గా ఉండొద్దు. నువ్వు బైబిల్ పట్టుకుని నడుస్తున్నావు అంటే, రక్షణ పొందిన తర్వాత నువ్వు బైబిల్ పట్టుకుని నడుస్తున్నావు అంటే, మందిరానికి వస్తున్నావు అంటే, ఒక ఫంక్షన్కి వెళ్తున్నావు అంటే, యూ షుడ్ నెవర్ బి కేర్లెస్ విత్ యువర్ వర్డ్స్, ద వే యూ డ్రెస్అప్, డ్రెస్సింగ్, ద వే యూ కోమ్. Especially girls should know how short you should wear, how long you should wear, how tight you should wear.
ఎంత టైట్గా వేసుకోవాలో, ఎంత లూజ్గా వేసుకోవాలో, ఎంత పొట్టిగా వేసుకోవాలో, ఎంత పొడుగ్గా వేసుకోవాలో, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దాట్. పిచ్చ డ్రామాలు వేయటానికి వీలు లేదు. పీపుల్ ఆర్ వాచింగ్ యూ, యువర్ రిలేటివ్స్ ఆర్ వాచింగ్ యూ, యువర్ ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ యూ. లైట్గా తీసుకోవద్దు. మనం క్రిస్టియన్స్గా ఎలా అలవాటు పడిపోయామంటే టీవీగా బ్రతకటానికి అలవాటు పడిపోయాం. క్రిస్టియన్స్ పొజిషన్ చెప్పనా ఇప్పుడు? చెప్పనా వద్దా? మరి నన్నేమో అనకూడదు. దేవుడా నువ్వు చెప్పేస్తున్నా. వీఆర్ డీసెంట్, వీఆర్ ఎలిగెంట్, వీఆర్ ఫార్మల్. ఏమీ చెయ్యం, ఏమీ చెయ్యం. మాట్లాడరండి. అపోస్తుల కార్యాల్లో ఒక్కడ కూడా ఖాళీగా లేదంట. చెదరగొట్టబడిన వారు సహితము సువార్తను ప్రకటించారు. యేసయ్య పైకి వెళ్ళారు, పరిశుద్ధాత్మ కింద వచ్చింది, శిష్యులు బయటికి వెళ్ళారు. పౌలు గారు ఎంటైర్ లైఫ్ వాజ్ ఫర్ గ్రేట్ కమిషన్. దేవుడిచ్చిన మహా ఆదేశం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, వెళ్ళి వారిని శిష్యులుగా చెయ్యండి. నీ పరిధిలో నీ బంధువులు నువ్వు దేవుడి దగ్గరికి నడిపించాలి, మందిరానికి తోడుకు రావాలి. నీ పరిధిలో నీ స్నేహితుల్ని నువ్వు సువార్త ప్రకటించాలి, తోడుకు రావాలి. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు రెండు విషయాల్లో వెనకబడేది ఏంటంటే, రెండు విషయాలకి ఏంటంటే చెప్పనా? ఇంటి పేరు. ఆడవాళ్ళు అయితే మరీ నేను పలానా ఇంటి ఆడబడుసుని తెలుసా అంటారు. ఏంటో మరి నాకు అర్థంగా. రెండోది కులం. ఈ రెండు పట్టుకుని నువ్వు క్రైస్తవుడిని ఎలా చెప్పగలవు? చెప్పగలవా? నాకు మా అక్కకి చాలామంది అన్న మా అబ్బాయికి సంబంధం చూడు, మా అమ్మాయికి సంబంధం చూడు అంటారు. ఈ రెండు విషయాలు మీరు కులం గురించి మాట్లాడను అంటే నేను చూస్తాను. మొహమాటం ఏమీ లేదు. ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి. వీఆర్ ఆఫ్టర్ పవర్. క్రిస్టియన్స్కి కావాల్సింది ఏంటంటే పవర్ కావాలి. ఇంట్లో భార్యకు పవర్ కావాలి, భర్తకి పవర్ కావాలి, కొన్ని రోజులకి బిడ్డల పవర్ కావాలి. పవర్, ప్రెస్టేజ్. వీఆర్ ఆఫ్టర్ దట్ పవర్ అండ్ ప్రెస్టేజ్. టీవీగా బ్రతుకుతాక అలవాటు అయిపోయాం. త్యాగం లేదు, తగ్గింపు లేదు. వీ హ్యావ్ గాట్ నాలెడ్జ్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు గురించి జ్ఞానం. ఇప్పుడు ఒక రెఫరెన్స్ చెప్పానంటే నేను రెఫరెన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోయానంటే ఆ రెఫరెన్స్ తీస్తారు, ఎక్కడ ఉందో కూడా మీరు చెప్పగలరు. యూ గాట్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ బట్ యువర్ ఎవాంజలికల్లీ పూర్. సువార్థీకరణలో పూర్గా ఉన్నారు. చాలా క్లియర్గా చెప్తున్నాను, వినండి. ఇప్పుడున్నట్టుగా సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు ఉంటే, చాలా భయంకరమైన మాట వాడుతున్నా, ఇప్పుడున్నట్టుగా క్రైస్తవ కుటుంబం సంఘాలు ఉంటే ఇమీడియట్ నెక్స్ట్ జనరేషన్కి సువార్త అంటే ఏంటో అర్థం కాదు. సువార్త అంటే ఏంటో అర్థం కాకపోవటానికి ఒక్క తరమే వెనకాల ఉన్నాం. అర్థమైందా? సో దేవుడికి ఈ సువార్త అర్థమవటానికి అసలు అడ్డు లేకుండా ఉండాలి అని అంటే సంఘంలో మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండాలి. ఆత్మలను సంపాదించాలి, ఆత్మలను తోడుకు రావాలి. సేవకులు మిమ్మల్ని బలపరుస్తారు, నేర్పిస్తారు, సహాయం చేస్తారు, పట్టించుకుంటారు, ఆదరిస్తారు, బలపరుస్తారు. మీకోసం అన్నిటికీ మించి ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. సో
ఇలాగా మనం ఉంటే గొప్ప కార్యాలు మనం చూడటానికి కష్టమైపోద్ది. నేను గబగబ వెళ్తా, టైం లేదు. సో ఆర్ యు రెడీ ఫర్ సెకండ్ కమింగ్? మళ్ళీ అయిపోయాడు. లేవు రెడీగా. రెడీ అవుదాము అన్న వాళ్ళు చేయొద్దండి. ఏంటి ఎత్తట్లా కొంతమంది? రెండో రకాలుగా రెడీ అవ్వరా? అవుదామా వద్దా అన్న? నువ్వు ఎత్తవేంటన్నా? అమ్మో సుత్తు పట్టుకున్నాడండి, తబలా సుత్తు కింద పెట్టి అన్న. లెట్ వి గెట్ రెడీ ఫర్ ద సెకండ్ కమింగ్. సెకండ్ కమింగ్కి రెడీ అయ్యేవాళ్ళు ఎలా ఉంటారంటే కామ్గా ఉండరు, పురికొల్పబడతారు, తృప్తిగా ఉంటారు, క్లారిటీతో ఉంటారు, సమర్పణతో ఉంటారు, అంకిత భావంతో ఉంటారు, ప్రేమతో ఉంటారు, సహనంతో ఉంటారు, ఓర్పుగా ఉంటారు, కనికరము కలిగి ఉంటారు. ఈ దినాల్లో క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ సమాజాన్ని ఏంటి వెనకలాగుతుందంటే సెల్ఫ్ విల్. నేను, నా మాట, నా చిత్తం, నా ఇష్టం, ఇంకా సెల్ఫ్ డిజైర్స్, సెల్ఫ్ పిటీ. ఎవరి మీద జాలి పడుతున్నారు ఇంట్లో? భార్య ఆమె మీద ఆమె జాలి పడిద్ది, భర్త ఆయన మీద ఆయన జాలి పడతారు, బిడ్డలు వాళ్ళ మీద వాళ్ళు జాలి పడతారు. ఎంతమంది ఎన్ని పార్టీలు అయినాయి? 3 పార్టీలు అయిపోయినాయి. సైతాన్ గాడు ఇంకోటి 4 పార్టీలు. సరిపోయింది జీవితానికి. ఇవన్నీ సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివ్స్, ఇవన్నీ ఆల్ ఆఫ్ విచ్ విల్ గ్రీవ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాయి. నువ్వు ఏ పరిస్థితిలో ఈ సెల్ఫ్లో ఉన్నావో ఆ సెల్ఫ్లో నువ్వు పడిపోకుండా ఉండటానికి ఆ సెల్ఫ్ మోటివ్స్, సెల్ఫ్ డిజైర్స్, సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ చాయిసెస్, సెల్ఫ్ మోటివ్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎఫెక్షన్స్, సెల్ఫ్ గ్లోరిఫైయింగ్, సెల్ఫ్ విల్, సెల్ఫ్ ప్లీజింగ్, ఇవన్నిటిలో చాలా క్లియర్గా చెప్తున్నాను. నువ్వు పడకుండా ఉండటానికి యేసయ్య తండ్రి పక్కన కూర్చుని, ప్రభువా తండ్రి వీళ్ళు దీంట్లో పడకుండా, యేసయ్య ఏం చేశాడండి? పేతురు గురించి నువ్వు చెదిరిపోకుండా ఉండున్నట్లు నేను నీ కోసం ప్రార్థించాను. ఇప్పుడు యేసయ్య ఎవరి పక్కన కూర్చున్నారు? తండ్రి కుడి పక్కన కూర్చుని రైట్ అవే హీస్ ప్రేయింగ్ ఫర్ యూ. డూ వి టేక్ ద ప్రేయర్ ఆఫ్, నువ్వు లిటరల్గా చెప్తున్నాను, ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో ఆ విషయంలో పడిపోకుండా ఉండటానికి ఆల్రెడీ యేసయ్య తండ్రికి విజ్ఞాపన చేసేసాడు. అందుకనే మనకి ఉన్న మైండ్ పనిచేయట్లేదు. 100కి 90 మంది క్రిస్టియన్స్ని అడిగితే, 100కి 100 మందిని అడిగితే 90 మందికి మాకు అర్థం కావట్లేదండి అంటారు. మంచి కుటుంబం, మూడు పూటలు తిండి ఉంది, బండి ఉంది, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏంటంటే ఏం అర్థం కావట్లా. యు ఆర్ బై గాడ్ ఫర్ గాడ్. యు ఆర్ షేప్ టు సర్వ్ గాడ్. దేవుణ్ణి సేవించటానికి, సంఘానికి లోబడటానికి, సంఘాన్ని సేవించటానికి, నువ్వు దేవుణ్ణి సేవించటానికి, నువ్వు సేవకుడికి లోబడటానికి యు ఆర్ షేప్డ్ ఫర్ దాట్. యు ఆర్ షేప్డ్ టు సర్వ్ గాడ్. యు ఆర్ క్రియేటెడ్ టు బికమ్. క్రీస్తు స్వరూపంలోకి రావటానికి నువ్వు సృష్టించబడ్డావు, రక్షించబడ్డావు. అండ్ డోంట్ టేక్ యువర్ నీ రక్షణని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఎడతెగగా ప్రార్థన చేసే టైం వచ్చింది. వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకునే టైం వచ్చింది. ఎక్కువగా బైబిల్ చదివే టైం వచ్చింది. ప్రార్థన చేసే టైం వచ్చింది. ఇట్స్ గాడ్స్ టైమ్ ఫర్ రివైవల్ అండ్ రెస్టోరేషన్. విడుదల పొందటానికి, ఉజ్జీవింపబడటానికి టైం వచ్చింది. క్రిస్టియన్స్ పిచ్చి పిచ్చి పనులు మానేయాలి. ప్రతిరోజు నీకు ఎదురయ్యే సందర్భాన్ని నువ్వు వాడుకుని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మెల్లని స్వరము విని, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్న వాక్యాన్ని నువ్వు వాడి ప్రార్థన చేసి ఆ శోధనని జయించి, ఆత్మఫలం ఉంది నీకు ప్రతిరోజు. ఆ 9
ఆత్మఫలంలో నీకు ప్రతిరోజు ఆ 9 మీద నువ్వు శోధించబడతావు. శోధించబడినప్పుడు నువ్వు గ్రహించుకుని వాక్యాన్ని అప్లై చేసుకుని ప్రార్థన చేసుకుని శక్తి పొందుకుని ఆ శోధన జయించి తండ్రి దేవుని మహిమపరిచి నువ్వెందుకు రక్షణ పొందావంటే, ఎందుకు దేవుడిని రక్షించుకున్నాడంటే, ఎందుకు నిన్ను సంఘంలో కూర్చున్నావు అంటే టు పుట్ ఆన్ గాడ్స్ గ్లోరీ ఆన్ డిస్ప్లే, దేవుని మహిమను ప్రదర్శించడానికి, దేవుణ్ణే ప్రదర్శించడానికి, క్రీస్తు సంఘముతో చేసుకున్న నిబంధనను నువ్వు ప్రదర్శనలో పెట్టడానికి నీ రక్షణ. ఇట్స్ నాట్ ఫర్ గ్రాంటెడ్. సరదా కాదు. ఆయన ప్రాణం విలువది, ఆయన రక్తం విలువది, ఆయన కొరడాలు. ఎక్కడున్నావు అమ్మా? ఎక్కడున్నావు? ఒకసారి ఆలోచిస్తారా? ఆర్ యు ద ఉమెన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్? ఆర్ యు ద మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్? యంగ్ ఫెలో ఆఫ్టర్ గాడ్స్ ఓన్, యంగ్ యవనస్తుడైన హృదయానుసారుడైన యవనస్తుడిగా ఉన్నావా? హృదయానుసారుడైన స్త్రీగా ఉన్నావా? హృదయానుసారుడైన పురుషులుగా ఉన్నావా? హృదయానుసారుడైన తల్లి తండ్రిగా ఉన్నావా? నువ్వు పిలుపుకు తగ్గట్టుగా నడుద్దాం. పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డావు. ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయటానికి పిలువబడ్డావు. శ్రమ పడటానికి పిలువబడ్డావు. సమాధానపరిచేవారిగా ఉండటానికి నువ్వు పిలువబడ్డావు. శ్రమలు ఉంటాయి అంతే, దాంట్లో డౌట్ లేదు. నువ్వు చచ్చేదాకా నువ్వు శ్రమలు ఉంటాయి అంతే. ఆ శ్రమలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ శ్రమలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ శ్రమలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, ఎత్తుకుంటాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. ఆ శ్రమ నిన్ను ఎటువైపు నడిపిస్తుందో తెలుసా? మోకాళ్ళ వైపు నడిపిస్తుంది. ఆ శ్రమ నిన్ను ఎటువైపు నడిపిస్తుంది తెలుసా? ఎదుటి వారిని క్షమించడానికి నడిపిస్తుంది. ఆ శ్రమ నిన్ను ఎటు నడిపిస్తుంది తెలుసా? స్త్రీలకి భర్తకు లోబట్టడానికి నడిపిస్తుంది. ఆ శ్రమ నిన్ను ఎట్టుపడుతుంది తెలుసా? తల్లిదండ్రుల్ని సన్మానించడానికి నడిపిస్తుంది. భార్యని ప్రేమించడానికి నడిపిస్తుంది. హౌ ఈజీ ఇట్ ఈస్. శ్రమ అంటే నాకు చాలా ఇష్టం. భయపడినా మరి వీళ్ళు ఎంత వయసులో, ఇంత ఏజ్లో వీళ్ళు వెళ్తున్నారంటే శ్రమం లేకుండానే ఎదిగారా? సో చూడండి, ఎఫెసీ 4:1 త్వరగా. సమాధానమని బంధము చేత చాలా జాగ్రత్తగా వినండి. సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, ఒకనితో ఒకడు ప్రేమతో సహించుచు పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా ఎక్కడి నుంచి బతిమాలుతున్నాడండి పౌలు గారు? జైల్లో ఆయనకి ఏం కర్మ అండి? ఏంటి ఆయన అవసరం ఏంటి? ఏ ఒక్కరో నశించిపోవటం ఆయనకి ఎవరి మాట? అది దేవుని మాట. ఏ ఒక్కరు నశించిపోవటం అనిపిస్తుంది. పిలుపుకు తగ్గట్టుగా నడుదామా? పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డాం. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురణ చేయటానికి పిలువబడ్డాం. సమాధానపరిచేవారుగా ఉండటానికి పిలువబడ్డాం. శ్రమ పట్టడానికి పిలువబడ్డాం. గొర్రెపిల్ల విందుకు పిలువబడ్డాం. మొట్టమొదటిది, నువ్వు ఎలా నడవాలండి? పిలుపుకు తగ్గట్టుగా నడవాలి. రెండోది,
మీరు ఇక మీదట అన్య జనాంగం వలె నడుచుకొనవలదు అన్నాడు. చాలా క్లియర్గా ఉంటుంది. 4:17 ఉంటుంది, చదవండి కావాలండి. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. అబ్బా, ఎలా నడవకూడదంటమ్మా? చెప్పాలి, అందరు తలెత్తాలి అమ్మా. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొను. వాళ్ళకి దేవుడు లేదు, భయం ఉంటుంది, బోల్డ్ వ్యవహారాలు చేస్తారు. అంటే మీరు లోకముతో కాంప్రమైజ్ అవటానికి వీల్లేదు. యోసేపుని జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ లేదు ఆయనకి, ఒక్కడే ఉన్నాడు అక్కడ. దానియేలుని, షడ్రక్, మెషక్, అబేద్నెగోని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు నలుగురే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు, బంధువులు లేరు, సంఘం లేదు అక్కడ. ఎస్తేర్ కోటలో ఒక్కతే ఉంది. అప్పుడు జీవించిన వాళ్ళ గురించి ఇప్పుడు చదువుకుని మేలు పొందుతున్నాం కదా. ఇప్పుడు బైబిల్ ఉంది, సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, ఇలాంటి మీటింగులు ఉన్నాయి, వాళ్ళు వాక్యాలు ఉన్నాయి, అన్నీ మన చేతిలో ఉన్నాయి. శక్తి సరిపోవట్లేదు అంటున్నావు. ఎందుకని సరిపోవట్లేదు? నువ్వు రాజీ పడిపోయావు. దేవుడు నీతో సూటిగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ రోజున నువ్వు పశ్చాత్తాపడటానికి, సరి చేసుకోవటానికి, దిద్దుకోవటానికి. 2 చెప్పుకున్నావు. ఏంటది? మీరికి మీదట అన్యజనులు నాకేం చెప్పాం? పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డాం కదా. యు ఆర్ నాట్ కాల్ టు బీ ఆన్ ఫేస్బుక్ మీద, వాట్సాప్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద టైం వేస్ట్ చేయటానికి నువ్వు పిలువబడలేదు. స్టాప్ ఇట్. ఆపండి. అకౌంట్ క్లోజ్ చేయండి అవసరమైతే. నీకు ఫేస్బుక్ లేకపోతే ఎవడు అడగడు. మూడోదిగా వాక్ ఇన్ లవ్. ఎలా నడవాలంటండి? ప్రేమతో ఒకడునొకడు నడవాలంట. చదువమ్మ మాట, ఎఫెసీ 5:2 చదువు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రెఫరెన్స్. మనం పావుగంటలు ముగిస్తున్నాం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి 15 minutes ఇస్ ఓకే. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి అప్పగించుకొనెను. అలాగుననే ఎలా నడవాలంటన్నా? ఎలా నడవాలి? భర్తలు ఎలా నడవాలి? వీళ్ళైనోళ్ళు ప్రేమ కలిగి నడుచుకోవాలి. భార్య ఎలా నడవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. పిల్లలు ఎలా నడవాలి? ప్రేమ కలిగి. అక్కడ రాసిందమ్ము, నేను చెప్పట్లేదు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. నాట్ ఇన్ స్పైట్ ఆఫ్. నువ్వు ఎలాగుంటే నేను ప్రేమిస్తా అంటలేదు అక్కడ. అన్కండిషనల్గా నువ్వు ప్రేమించాలి. నీ భర్త కరెక్ట్ కాకపోయినా నువ్వు ప్రేమించాలి, భార్య కరెక్ట్ కాకపోయినా ప్రేమించాలి. బాబు, యవనస్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న యవనస్తులు తల్లిదండ్రులు మీకేం తెలుసమ్మా నోరు మెయ్యి అంటున్నాడు ఒకడు వాళ్ళ అమ్మని మొన్న. వాళ్ళకి నిజంగా ఏమి తెలియదురా పాపం, ఏమీ తెలియదు వాళ్ళకి. నిజమే అది. చదువు ఉందా, ఏముందా వాళ్ళకి? తెచ్చింది మీకు వండి పెడతాం. జాగ్రత్త. హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నీ తల్లిని తండ్రిని సన్మానించండి. వాళ్ళు నెలకు 2 సార్లు చికెన్ తింటే మనకు రోజు పెడుతున్నారా? నేను ఈ కూర తిన్నా అంటే మీ అమ్మ ఆమ్లెట్ వేస్తుంది. అవునా? మాకెవడో ఇలా ఆ కూర తిన్నంటే మా నాన్న 2 పీకాడు. తిన్నంటాక లేదు మేము. సరే, ఇంట్లో కూరగాయలు ఏం లేవులేరా, గొడ్లు కూడా లేవు, సరే ఒక 100 రూపాయలు ఇచ్చి ఫ్రైడ్ రైస్ తినరా అంటున్నారు ఇప్పుడు తల్లులు కూడా. ఏమై కరెక్ట్?
వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? నోరు మెయ్ అంటున్నారు తల్లిల్ని, తండ్రుల్ని. అమ్మో, నేను విన్నానమ్మాయి, నాకమ్మ భయం. నేను మొన్న తల్లికి తండ్రికి అయ్యా ఈడ మాట వినట్లేదు, ఆ డిగ్రీ అయిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను అని చెప్పాను. పంపించేయండి ముందు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కష్టపడి పనిచేసి ఆడికి ఇంట్లో అన్నం పెట్టాలంటే ఇంట్లో డబ్బులు ఇస్తేనే అన్నం చెప్పమన్నా. చెప్పారు. ఆడు నాకు ఫోన్ చేసి ఏంటి అన్నయ్య నన్ను ఇంట్లో నుంచి పంపించేయమన్నా అన్నాను. చెప్పాను రా, మరి ఏం చేయను, వాళ్ళు ఏడుస్తున్నారా, లేకపోతే వాళ్ళన్నా పంపించే అన్న. కొన్ని వాళ్ళన్నా పంపించే అన్న. ఆడు నాకు చేసి ఎంత ధైర్యంగా అడిగాడు తెలుసు, ఎంత గర్రన్నాడు. ఏంటన్నయ్య పంపించేయమన్నా ఉంటా నన్ను అన్నాడు. సరే వాళ్ళు ఉంటానంటే ఉండరా, వాళ్ళు పంపించే అన్న. ఏం చేయాలి? భయపడాలా మీకు? అన్కండిషనల్గా త్యాగపూరితమైన ప్రేమతో నువ్వు ప్రేమించాలి. నీ అత్త తరపు వారిని నువ్వు ప్రేమించాలి. నీ ఆడబిడ్డని నేర్పించినా నువ్వు ప్రేమించాలి. నీ అత్తమామల్ని ప్రేమించాలి. నీ కోడల్ని ప్రేమించాలి. ఎక్కడ చాడీలు ఉండకూడదు. ఎవరి మీద ఎవరికి చెప్పకూడదు. ఎక్కడ మాటలు అక్కడ ఉంచాలి. అంతేనా అంకుల్? ఎక్కడ మాట్లాడడం సింపుల్. ఎక్కడ మాటలు అక్కడ. అత్త తరపు వారిని అందరూ ప్రేమించేయండి, మామ తరపు వారిని ప్రేమించేయండి, అమ్మాయి తరపు వారిని అమ్మ నాన్నని ప్రేమించండి, ఆ అబ్బాయి తరపున వాళ్ళ అమ్మ నాన్నని ప్రేమించండి. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారమ్మా, నాకు తెలిసినంతవరకు 100కి 90 మంది ఆడవాళ్ళు వాళ్ళ ఆడబిడ్డలతో మాట్లాడరు. దేనికి ఆ పరిస్థితి? అవసరం ఏంటి? వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బల్లారాధనలో పాలు పంచుకుంటున్నావు, ప్రభువుకి ఇష్టం లేదు, ప్రభువుని క్షమించమని అడిగి ఈ రోజున మీ అత్తమామల్ని ఎలా చూస్తున్నావు? మా ఆయన చూస్తా కానీ వాళ్ళొస్తే నాకు కుదరదని అంది ఒక ఆమె. ఎలాగా? ఏంటది? ఒక చోటుకి నువ్వు భార్యగా వెళ్ళావంటే ఎలా ఉండాలి? ఎంత ప్రేమించాలి, ఎంత క్షమించాలి, ఎంత చేర్చుకోవాలి. భర్త తరపు వారు నీ కన్న బిడ్డలతో సమానం, కన్న తల్లిదండ్రులతో సమానం. భార్య తరపు వారు నీ కళ్ళ తండ్రిదండ్రులతో సమానం. నేను ప్రాక్టికల్ ఇష్యూస్ మాట్లాడుతున్నానమ్మా. వాక్ ఇన్ లవ్. కుటుంబం ఏం చేయాలంటే దేవుని మహిమను ప్రదర్శించాలి. క్రీస్తు సంఘముతో చేసుకున్న నిబంధనను ప్రదర్శనలో పెట్టాలి. ఇప్పుడు 3 చెప్పుకున్నాం. 1 పిలుపుకు తగ్గట్టుగా నడవాలి. 2 అన్యజనులు నడిచినట్టుగా నడవకూడదు. 3 ప్రేమ కలిగిన అలాగుననే మీరును ప్రేమ కలిగి. మిమ్మల్ని ఎవరన్నా ఏడిపించారంటే అన్కండిషనల్గా, కండిషన్స్ ఏమి లేకుండా క్షమించండి. నువ్వు క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దీంట్లో క్లారిటీ. మేము ఇతరుల అపరాధములను క్షమించినట్లుగా మీరు మా అపరాధములను మేము క్షమించినట్లుగా మీరు మమ్మల్ని క్షమించండి. క్షమించకుండా వి ప్రే ఎ లై, అబద్ధం ప్రార్థన చేస్తున్నాం. కోపం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, కపటం ఉంది. వచ్చి బల్లారాధన దగ్గర మోకరించి కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. ఏడిచి కళ్ళెమ్మని కాలిపోయి, చెంగు కడిచిపోయి, దాన్ని కచ్చీపు తడిచిపోయి, సీది. దేనికి? న్యూసెన్స్ దేనికి? ఫర్ వాట్? ఎవరిని సంతోషపెడతావు? దేవుడు సంతోషపెడుతున్నాడా? సైతాన్ని సంతోషపెడుతున్నాడా? అమ్మా, మీకు దండం, చేతులెత్తి దండం పెడుతున్నా. పాస్టర్ గారితో వచ్చి ప్రార్థన చేసుకునేటప్పుడు వాస్తవాలు చెప్పి ప్రార్థన చేయించుకోండి. అబద్ధాలు ఎవ్వరి మీద చెప్పొద్దు. ప్రాక్టికల్స్లో ఫెయిల్ అవుతున్నావు, మాటలు చెప్తున్నావు. నా భక్తి ఎవరు చెప్పాలండి? నేను డేవిడ్ అన్న మీరు అడిగారు అనుకో, నాన్నని సంగతి ఏంటంటే ఆయనకు తెలిసిన కొద్ది పరిచయంలో నాన్నని చాలా మంచోడు అని చెప్తారు. నేను ఇంట్లో నుంచి బయటకు వస్తే అసలు నేను ఇక్కడి నుంచి ఆ రోడ్డుకి వెళ్ళేలోపు నాకు 100 మంది నమస్కారం పెడతారు, 100 మంది నన్ను పలకరిస్తారు. నాన్నని సూపరు, నన్ను నాని అంటారులే, నాకు సూపరు, మంచోడు. కానీ నా మంచిదనం ఎవరు చెప్పాలి?
సంఘం చెప్తే కూడా కుదరదు నా మంచితనం. మా ఆవిడ చెప్పాలి, నా పిల్లలు చెప్పాలి, నేను చెప్పాలి ఆమెది. నా సంఘం అంతా నాని సూపర్ అంటే కుదరదు. అమ్మా చాలా క్లియర్గా చెప్తున్నా, క్రైస్తవ కుటుంబాన్ని సంఘంని నాశనం చేసే 3 ఉన్నాయి. చెప్పగలరా? త్వరగా చెప్పాలి, టైం అయిపోయింది, 10 నిమిషాల టైం ప్లీజ్. 3 ఉన్నాయి. ఏంటి? క్రిస్టియన్స్కి 3 ఎక్కువ అంటన్నా అమ్మానా? కోపం అంట. అబ్బా భలే పాయింట్ చెప్పాడండి అన్న. క్రిస్టియన్స్కి కోపం ఎక్కువ. ఇంకా భలే పాయింట్, కరెక్ట్, ఈజ్ కరెక్ట్. సరే అమ్మా, అబద్ధాలు, ఓకే, అది కూడా కరెక్టే. మూడిట్లో కాదు, రాదమ్మా. అమ్మమ్మ అబ్బాబ్బాబ్బా నా పాయింట్ చెప్పారండి. గర్వం అండి క్రిస్టియన్స్కి. ఇక్కడ గర్వం లేని వాళ్ళు ఎవరు నుండి చేయత్తాను గబగబా, టైం లేదు. గర్వం పొగరండి మనకి. ఎంత పొగరు తెలుసా? ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. ఇంకేంటన్నా? గర్వం కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఎవరు చెప్పారు? అమ్మ ఇంకోటి కోపం ఎక్కువ అంట. నాన్న నీ కోపం ఎక్కువ ఏంటి? నిజమే. నేను ఎందుకు అడుగుతున్నానంటే నాకు చాలా కోపం ఎక్కువ. నేను ఎవరితన్నా మాట్లాడాలంటే కొట్టి నాకు మాట్లాడేవాడిని, మాట్లాడినా కొట్టం కాదు. అది నా పరిస్థితి. మా అమ్మగారు మా అమ్మ దగ్గరికి వెళ్తే నన్ను అనేవాళ్ళు, నాన్న ఎలాగున్నావో అని అడిగేవాళ్ళు కాదు, భోజనం చేసావా అని అడిగేవాళ్ళు కాదు. ఎవరి మీద అన్న కోపడ్డావా ఇవాళ? బ్యూలా మీద ఏమన్నా ఇసురుకున్నావా? పిల్లల్ని ఏమన్నా ఇసురుకున్నావా? ఇది మా అమ్మగారు నన్ను అడిగే ప్రశ్న. ఇది అప్పటికే నేను 25 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నా. కరెక్షన్. మా డాడీ అవతల నుంచి ఏంటి ఆడి ఎండలో తిరిగి వస్తే అన్నం తిన్నావా అని అడగకుండా ఆయన కొట్టావా, ఈయన కొట్టావా, ఇంట్లో అరిచావా అని అడుగుతావండి. ఎవరై అనేవాడు ఆయన. మీరు ఆగండి డాడీ అనేవాడిని. మా నాన్న కోపంతో మా అమ్మని 50 సంవత్సరాలు ఏడిపించాడు. 50 సంవత్సరాలు ఏడిపించాడు. వాళ్ళు పెళ్ళైన 52 సంవత్సరంలో మారుమనిచి పొందాడు మహానుభావుడు. ఈలోపు ఎంత నష్టం జరిగిపోయింది కుటుంబంలో. నాకు పడింది, జయం ఇచ్చాడు దేవుడు. ప్రతిరోజు జయమే. ప్రతిరోజు మీరు నమ్ముతారో లేదా, సువార్తను నేను అప్లై చేసుకుంటాను. ప్రతిరోజు సువార్త దగ్గరికి వెళ్తాను, సువార్తను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను, దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతి సందర్భానికి నాకు ఎదురయ్యే శోధనకి సువార్తను అప్లై చేసుకుంటాను, సువార్త దగ్గరికి వెళ్తాను, సువార్తను అప్లై చేసుకుంటాను. దేవుడు ఏం చేస్తాడంటే జయం ఇస్తాడు. మూడోది ఏంటంటే అన్డిజర్న్డ్ స్పిరిచువల్ ప్రైడ్, వివేచింపలేనంత ఆత్మీయ గర్వం. అమ్మ ఏంటమ్మా నువ్వు భక్తి చేయాలని ఎవరు అన్నారు అనుకో, బాగా భక్తిగా ఉండాలి ఎవరు అన్నారు, ఊరుకుంటారా మీరు? నా భక్తి ఏంటో నీకేం తెలుసు? నా భక్తి మీరు కాదు, మా ఆవిడ చెప్పాలి, నా పిల్లలు చెప్పాలి. బయట అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారని మురిసిపోక, కుదరదు, అవ్వదు. ఈ మూడింటిని ప్రభు పాదాల దగ్గర పెట్టండి. ఏంటండి అది? కోపం, ఇంకోటి ఏంటి? గర్వం, ఇంకోటి ఏంటి? వివేచింపలేనంత ఆత్మీయ గర్వం. ఈ 3 కుటుంబాలని నాశనం చేస్తుంది. నాలుగోదిగా వెలుగు సంబంధులుగా నడవండి. మూడు చెప్పాం, గబగబా చెప్పాలి, నేను ముగిస్తున్నా. 3 ఏంటది? అమ్మా అది కాదు. పిలుపుకి తగ్గట్టుగా నడవాలి, అన్ని జలంగా నడిచినట్టుగా నడవకూడదు. 3 ప్రేమతో నడవాలి. 4 వెలుగు. మీరు ఇంతకు ముందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. మీ వెలుగుని ఇతరుల మీద ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్ ఆన్ పీపుల్. లెట్ యూ బి ద సాల్ట్. ఉప్పుగా ఉండండి, ఇతరులకి పత్రిక అయి ఉండండి. యువర్ సంబడీస్ బైబిల్. మీరు వేరే ఒకరికి బైబిల్ అయి ఉన్నావు. యువర్ సంబడీస్ బైబిల్, యువర్ వాకింగ్ బైబిల్. నువ్వు నడుస్తున్న బైబిల్. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ ఇరుగు పొరుగు వారి మధ్య,
నీ వీధిలో, నువ్వు పనిచేసే చోట, యు ఆర్ సంబడీస్ బైబిల్. పీపుల్ ఆర్ వాచింగ్ యూ. నువ్వు వేరే ఒకరికి బైబిల్ అయి ఉన్నావు. అందుకే ఎలా నడవాలండి? వెలుగు సంబంధులుగా నడవాలి. ఐదోది, అజ్ఞానుల వలె కాక ఎలా నడవాలండి? జ్ఞానుల వలె నడవాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్లో నుంచి వస్తుంది. క్వాలిటీ టైం విత్ బైబిల్. బైబిల్కి ఎక్కువ సమయం ఇవ్వండి, ధ్యానించండి, భార్యతో డిస్కస్ చేయండి, తల్లిదండ్రులతో డిస్కస్ చేయండి, భర్తతో డిస్కస్ చేయండి, సేవకులతో డిస్కస్ చేయండి, కూర్చోండి, చదవండి, అధ్యాయాల మీద అధ్యాయాలు చదవండి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో రాసుకో, ఏమి నేర్చుకోవాలో రాసుకో, ఏమి క్షమించమని అడగాలో రాసుకో. దేవుని జ్ఞానముతో నువ్వు నింపబడతావు. ఆ జ్ఞానం నిన్నేం చేస్తుందంటే కప్పుకుంటుంది. ఆరోదిగా వాక్ బై ద స్పిరిట్. ముగిస్తున్నాను. వాక్ బై ద స్పిరిట్. మీరు ఆత్మపూర్ణులై నడవండి. ఎలా నడవాలండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. వీఆర్ బోర్న్ అగైన్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా రక్షించబడ్డాము. వీఆర్ ఇన్డ్వెల్ట్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాము. ఇన్డ్వెల్త్, మనల్లో సంచరిస్తుంది పరిశుద్ధాత్మ. వీఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర వేయబడబడ్డాం, నడిపించబడుతున్నాం. బాప్తీసం ఇవ్వబడింది పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన మన బోధకుడై ఉన్నాడు, నడిపించేవాడుగా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు, మనకి కౌన్సిల్ చేసేవాడు ఉన్నాడు. వి మస్ట్ హ్యావ్ ద ఇయర్స్ టు హియర్. ఆయన మెల్లని స్వరము నీకు అర్థమయ్యి డిజర్న్మెంట్, వివేచన జ్ఞానములో నువ్వు ఉండాలంటే దేవుడికి నీ లైఫ్లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వు. ఎవరికి ఇవ్వాలండి? ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలండి? దేవుడికి ఇవ్వాలి. సెకండ్ ప్లేస్ ఫ్యామిలీకి ఇవ్వాలి. థర్డ్ ప్లేస్ నీ చదువుకు కానీ ఉద్యోగానికి కానీ థర్డ్ ప్లేస్ ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఇస్తావో దేవుని యొక్క మెల్లని స్వరము నీకు అర్థమవుతుంది, డిజర్న్మెంట్లో ఉంటావు. ఏడోదిగా వాక్ యాజ్ హీ వాక్. ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకున్న బద్దులై ఉన్నాం. ముగిస్తున్నాను చూడండి. 1 యోహాను 2:6. 1 యోహాను 2:6. చాలా జాగ్రత్తగా వినండి మాటలు. ఆయన యందు చాలా అందరు తలెత్తండి ఇప్పుడు. ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకుని వారులారా, ఆయన ఎలా నడుచుకున్నాడో, ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకున్న బద్దులై ఉన్నాం. ఆయన యందు అప్పుడు ఆయన యందు నిలిచి ఉన్నామని దీనివల్ల తెలుసుకో. ఆయన ఎలా నడుచుకున్నాడు? ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఆయన ఎలా నడుచుకున్నాడు? తగ్గించుకుని నడుచుకున్నాడు. ఆయన ఎలా నడుచుకున్నాడు? నీతిగా నడిచాడు. ఆయన ఎలా నడిచాడు? ప్రేమించి జాలి కలిగి నడుచుకున్నాడు, ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఆయన ఎలా నడుచుకున్నాడంటే హీ నెవర్ టోల్డ్ ఎ లై. ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకొని వారులారా, ఆయన ఎలా నడుచుకున్నాడో నడుచుకున్న బద్దులై ఉన్నాము. ఆయన హీ నెవర్ టోల్డ్ ఎ లై. ఆయన ఎక్కడ ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ఆయన ఎవరి మీద కక్ష సాధించలేదు. అమ్మా జాగ్రత్తగా వినండి మాట. హీ నెవర్ థ్రెటన్డ్ ఎనీబడీ. ఆయన ఎవరిని బెదిరించలేదు. ఆయన ఎవరి మీద కక్ష సాధించలేదు. ఆయన ఎక్కడ అబద్ధం చెప్పలేదు. ఆడబిడ్డలు ఏడుస్తున్నారు, ఆయన కొరడాలతో కొడుతున్నారు. అమ్మా నా కోసం ఏడవకండి. ఏమన్నాడండి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడండి. క్వాలిటీ టైం ఇన్ ప్రేయర్. స్త్రీలారా, పురుషులారా, మీకోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి. మీ బిడ్డలు నిద్రపోతుంటే మోకరించి ప్రార్థన చేయండి. నీ భర్త నిద్రపోతుంటే, నీ భార్య నిద్రపోతుంటే, నీ భార్య దగ్గర లేచి మోకరించి ప్రార్థన చేయి. నీ భర్త నిద్రపోతుంటే నీ భర్త దగ్గర మోకరించి ప్రార్థన చేయి. నీ బిడ్డలు నిద్రపోతుంటే ఆ బిడ్డల దగ్గర మోకరించి ప్రార్థన చేయి. నేను నా భార్య నిద్రపోతుంటే లిటరల్గా నేను లేచి ఆమె వైపు వెళ్ళి ఆమె మీద చెయ్యేసి మోకరించి ప్రార్థన చేస్తాను. నేను నిద్రపోతుంటే ఆమె వచ్చి నా దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. ఐ హ్యావ్ సీన్ మై వైఫ్, ఐ హ్యావ్ సీన్ మై మదర్, మా అమ్మమ్మ, రాజబాబు గారి తల్లి, మా అమ్మ, మా పిన్నులు, ఐ హ్యావ్ సీన్ దెమ్
ప్రేయింగ్ నైట్స్ టుగెదర్, రాత్రులు ప్రార్థన చేయటం ఎన్నిసార్లు నేను చూశాను. మా అమ్మకి 80 సంవత్సరాల వయసులో నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాను పలకరించడానికి. నైట్ 10 తర్వాత 11 తర్వాత నేను వెళ్ళాను. ఆమె పేషెంట్ మంచం, అటు ఇటు రాడ్లు ఉంటాయి. ఆమె దిగాలంటే ఎవరన్నా దించాల్సిందే, దించడానికి దిగటానికి అవకాశం లేదు, అన్నీ మంచం మీదే. నేను ఆమెతో మాట్లాడతా వెళ్ళి నిద్రపోయా. అమ్మ మమ్మీ పక్కన కూర్చుని, నన్ను ఆ గదిలోకి వెళ్ళి పడుకో అన్నారు. నేను వెళ్ళి పడుకున్నాను. కొంతసేపటికి నాకు చెయ్యి చల్లగా తగులుతుంది నా చేతికి. ఉలుక్కుపడి లేచాను. లెగిస్తే మా అమ్మ మా మంచం కింద మోకరిచ్చి ప్రార్థన చేస్తుంది. నా ప్రాణం ఎగిరిపోయింది. మమ్మీ అని ఉలిక్కిపడ్డాను. అవతల నుంచి మా చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి నాని మమ్మీ ఏరి అంటుంది. మా అమ్మ నా మంచం కింద మోకరిచ్చింది. ఏంటి మమ్మీ అన్నాను. నాన్న నీ దగ్గర మోకరించి ప్రార్థన చేసి అలవాటు కదా, ఎలాగొచ్చారు అన్నాను. మంచం పట్టుకుని, ఆ కబోర్డు పట్టుకుని మంచం మీద నుంచి ఇలా దిగి దేక్కుంటా వచ్చి నా తల్లి నా దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుందమ్మా. తల్లులారా, స్త్రీలు చాలామంది ఉన్నారు. నా బిడ్డల గురించి నేను చెప్తున్నాను. ఒక 5 సంవత్సరాల తర్వాత నా బిడ్డలు దేవుళ్ళో ఉంటారో భ్రష్టత్వంలో ఉంటారో కూడా నేను చెప్పలేను. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, ఒకరి గురించి ఒకరు ప్రార్థనతో కంచి వేసుకోండి. అనవసరమైన మాటలు, ముసలమ్మ ముచ్చటలు మానండి. ఎక్కడ మాటలు అక్కడ ఉంచండి. ప్రార్థనకు చోటు ఇవ్వండి. ఆయన సిలువ మీద ఆయన ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆయన ఏమన్నాడండి, ఆయన ఎగతాళి చేసే వాళ్ళని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని ఒక్క మాట అన్నాడమ్మా. ఆ మాటకి దొంగ మారు మనసు పొందాడు. అమ్మా, నీ మాటతో, నీ ప్రవర్తనతో, నీ నడకతో, నీ యొక్క ఐడియాస్తో, నీ తగ్గింపుతో, నీ యథార్థతతో, నీవు దేవుడి మీద విధానంతో, క్రీస్తు యేసునకు కలిగిన మనసు నువ్వు కలిగి ఉండి నీ ప్రతి సత్కార్యంలో నువ్వు సఫలమగుచు, ఆత్మలు సంపాదించే విషయంలో నువ్వు ఫలించుచు, ప్రతి సత్కార్యంలో ఫలించు. ఆత్మఫలంలో ఫలిస్తా, ప్రతి సత్కార్యంలో ఫలిస్తా, ఆత్మలు సంపాదించే విషయంలో నువ్వు ఫలిస్తూ ఉంటే అమ్మా ఒకసారి ఆలోచిస్తావా? ఒకసారి ఆలోచిస్తావా? ఆ దొంగకు ఒక్క నిమిషంలో ఆ మాటకి సువార్త అంటే ఏంటో అర్థమైపోయింది. తప్పిపోయిన కుమారుడు వెళ్ళాలనుకున్నాడు ఇంటికి, వచ్చేసాడు వెనక్కి. అనుకుని ఆగలేదు, ఎవరో తోయటానికి అనుకున్నాడు, వచ్చేసాడు. అక్కడ చూశాడు తండ్రి, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కౌగులించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. దేవుడికి ఇష్టం లేని స్వభావాలు నీ జీవితంలో ఉన్నాయి. అమ్మా, ఎందుకు ప్రభు నీతో ఇవాళ ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడంటే, నీ పరిధిలో ఉన్న జనాలకి క్రీస్తు సిలువు ద్వారా వచ్చే కంఫర్ట్ వారికి వెళ్ళాలి. నీ వీధిలో వెళ్ళాలి, నీ బంధువులకు వెళ్ళాలి, నీ స్నేహితులకు వెళ్ళాలి, నువ్వు చదివే చోట, నువ్వు ఉద్యోగం చేసా, క్రీస్తు సిలువ ఇచ్చే కంఫర్ట్, ఆదరణ, రక్షణ వాళ్ళకి వెళ్ళాలి. అది వెళ్ళకపోతే ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. మీలో అనేకులు అలా వెళ్ళకపోతే మీలో అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారంటాడు ఫిలిప్పీ సంఘంతో. ప్రతిరోజు నీ ద్వారా సువార్త ఎవరో ఒకరికి వెళ్ళాల్సిందే. నీ మాట, ప్రవర్తన, నీ 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 నడక, నీ చూపు, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు తగ్గించుకునే విధానం, నోటితో చెప్పే విధానం, ప్రతిరోజు నీ ద్వారా ఇతరులకి సువార్త వెళ్ళాల్సిందే. ఆ ఆదరణ వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. ఇప్పుడు బ్లెస్సింగ్ కావాలా? సైలెంట్గా ఉందామా? దేవుడికి ఇష్టం లేని స్వభావాలు, ఎవరిని క్షమించలేకపోతున్నావు, ఎక్కడ తగ్గించుకోలేకపోతున్నావు, భర్త దగ్గర లోబడలేకపోతున్నావా, భార్యని ప్రేమించలేకపోతున్నావా, తల్లిదండ్రుల్ని సన్మానించలేకపోతున్నావా, ఒకరినొకరు ఎత్తుపట్టుకోలేకపోతున్నారా, తగ్గించుకోలేకపోతున్నారా, సహించుకోలేకపోతున్నారా? అమ్మ, నీ కుటుంబం ఎందుకో తెలుసా? క్రీస్తు మహిమను ప్రదర్శనలో పెట్టడానికి, క్రీస్తు సంఘముతో చేసుకున్న నిబంధన ప్రదర్శనలో పెట్టడానికి
దేవుణ్ణే ప్రదర్శించడానికి. నీ పురుషులారా, నీ భార్య ఇతరులకి క్రీస్తుని చూపించడానికి నువ్వెంత ఈజీ చేయాలో అంత ఈజీ చేయాలి. అమ్మా స్త్రీలరా, నీ భర్త క్రీస్తుని చూపించడానికి బయటకు వెళ్ళి నువ్వు ఈజీ చేయాలి నీ భర్తకి. నువ్వు ఈజీ చేయాలి. ఏమడ్డు వస్తుంది? నీ స్వభావాలకి జయము రావాలంటే సువార్తే పరిష్కారం. మరలా నువ్వు సువార్త దగ్గరికి వెళ్ళాలి. సువార్తని ప్రతిరోజు నీ జీవితానికి అప్లై చేసుకోవాలి నీకు ఎదురయ్యే సందర్భంలో. ఎందుకనంటే కోపం వచ్చింది అనుకుందాం, ఆ కోపాన్ని ఏం చేయాలంటే సువార్తని మళ్ళీ అప్లై చేసుకుని ఆ సువార్తని ఎవరి మీద వేసేయాలండి? ఆ కోపాన్ని ఎవరి మీద వేసేయాలి? సిలువ మీద వేసేయాలి. నేను మొయ్యలేను, నా గర్వాన్ని సిలువ మీద వేసేయాలి. ఆల్రెడీ ఆ సిలువలో యేసయ్య గెలిచేశాడు. ఆ గెలిచిన యుద్ధాన్ని మనం చేస్తున్నాం. మనకేముంటుందండి? జయమే ఉంటుంది. యేసు రక్తమే జై, సిలువ రక్తమే జై. లిటరల్గా యేసు రక్తంలో జై ఉంది కాబట్టి జై కొడతాము. అపవాది క్రియలు ఏమవుతాయండి? లయమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఈ కొద్దిసేపులో దేవుడు నువ్వేం ఒప్పుకోవాలో నీతో మాట్లాడాడు. దేవుడిని క్షమించమని అడిగితే ఇప్పుడు అడుగుతున్నావేంట్రా అనే దేవుడు కాదు, ఆయన క్షమించే దేవుడు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. నీ హృదయం అనే తలుపు దగ్గర నుంచినే ఆయన కొడుతున్నాడు. నువ్వు తీస్తే ఆయన హృదయంలోకి వచ్చి నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు అడుగుతున్నావు ఏంటనే దేవుడు కాదు. అన్న ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే ప్రభు పాదాలు పట్టుకోండి. ఆయన నీకోసమే చనిపోయాడు, నీకోసమే తిరిగి లేచాడు, నీకోసమే పైకి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచితే ఎస్ బాస్ అన్న ఆయన నాయకత్వానికి ఎస్ బాస్ అన్నువంటే నీకు పశ్చాత్తాపంతో నువ్వు ఎస్ బాస్ అంటే ఆటోమేటిక్గా నీకు ఎస్ అంటాడు దేవుడు. సో సింపుల్ ఇస్ దాట్. భోజనానికి వెళ్ళిపోతున్నాం, ఆకలేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ప్రభు నీతో సూటిగా మాట్లాడాడు. పశ్చాత్తాపడదాం, సరి చేసుకుందాం, దిద్దుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray, let us pray. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ప్రభు నాతో మాట్లాడిన ఆయన ఒక్కసారి ప్రార్థన చేద్దామా? ఒక్కసారి ప్రార్థన చేస్తావా? మంచిది. లెట్ us టేక్ ఏ కమిట్మెంట్. ఒక తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్దాం. పిలుపుకు తగినట్టు మనం బ్రతుకుతున్నామా? అన్యజనుల వలె కాక క్రీస్తును పోలి మనం నడుచుకోగలుగుతున్నామా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతుకుతున్నామా? వెలుగు సంబంధుల వలె మనము జీవిస్తున్నామా? సంఘములో నీ పాత్ర ప్రేక్షక పాత్రగా ఉందా? లేకపోతే నీవే ఒక సంఘమై సమాజానికి నీవు మాదిరిగా జీవిస్తున్నావా? నీ జీవన శైలి, నీ జీవన విధానము ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతుంది? రాజులను సహితము ప్రభావితం చేయగలిగినటువంటి ఒక సత్తువ నీ జీవన శైలికి ఉందా? ఆనాడు దానియేలు రాజును కూడా ప్రభావితం చేయగలిగి ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి జీవన శైలిని బట్టి దేశము మొత్తము ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు అని వారి జీవన శైలిని బట్టి సాక్ష్యం ఇవ్వగలిగి ఉన్నారు. నీ కుటుంబం నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? ఎలాంటి జీవన శైలిని మనం కలిగి ఉన్నాం? ఆర్ యు ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ నైబర్? నీ యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతమును, మీ యొక్క నైబర్స్ని, చుట్టుప్రక్కల ప్రజలను నీవు ప్రభావితం చేయగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని ప్రభావితం చేయగలుగుతున్నావా?
క్రీస్తును నీవు ప్రదర్శించగలుగుతున్నావా? నీ జీవితం ఆయనను ప్రదర్శించలేకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైం టు టేక్ ద కమిట్మెంట్. ఈ పూట నీవు ఒక తీర్మానముతోనే వెళ్ళాలి. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. దేవుడు నీతో, ఇదిగో నీవు సంఘములో ప్రేక్షక పాత్ర వహించడానికి పిలుచుకోలేదు. సంఘం అనగా ఒక కట్టడము కాదు. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్. ఆయన నిన్ను పిలుచుకుంటున్నాడు. ఇదిగో నిన్ను దర్శించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీవు ఒక సంఘంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీవు ద్వారా మహిమపరచబడాలని ఇష్టపడుతున్నాడు. నీవు తృప్తికరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితమును పరలోకములో కాదు, ఈ భూమి మీద నీవు అనుభవించే భాగ్యమును ఇవ్వడానికి నేను సంఘములో ఆయన పిలుచుకున్నాడు. హౌ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్? నీ జీవన శైలి ఎలాగుంది? ఈ పూట నీ స్వభావములో మార్పు ఉందా? మారు మనస్సుకు తగినటువంటి ఫలము నీలో ఉందా? మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, దిస్ ఈజ్ ద టైమ్ టు టేక్ ద కమిట్మెంట్. ఒక తీర్మానముతో నీవు వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఈ పూట నుంచి నేను ప్రతి దినము ఒక్కరికైనా సువార్త చెప్పకుండా ఆ దినమును నేను ముగించను. దిస్ షుడ్ నాట్ బి ద ఎమోషనల్. ఒక ఉద్రేకపూర్వితమైనటువంటిది కాదు. హృదయపూర్వకముగా నీవు ఆయన కొరకు బ్రతకడానికి ఆయనను పిలుచుకున్నాడు. నీవు స్వభావ సిద్ధముగా ఉగ్రతకు పాలైనటువంటి వ్యక్తివి. నీవు మరణమునకు పాలైనటువంటి వ్యక్తివి. నీ కొరకు మరణించినటువంటి దేవుడు ఆయన. నీవు చేసినటువంటి క్రియలను బట్టి, నీవు తలంచుతున్నటువంటి తలంపులు ఒక స్క్రీన్ పైన, ఒక వీడియో పైన వేస్తే నీ బ్రతుకు నీ మీదనే నీకు ఆయాసం కలుగుతుంది, విరక్తి కలుగుతుంది. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఆలోచనలు స్క్రీన్ పైన వేస్తే నీ తల్లిదండ్రులు కూడా నిన్ను చీదరించుకునేటటువంటి జీవితం నీది, నాది. ఎంతగా ప్రేమించాడో తెలుసా? నీ ప్రాణం విలువ ఆయన ప్రాణం పెట్టినంతగా ఎంత ప్రేమించాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ నైబర్స్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంపాక్టింగ్ అవర్ నైబర్స్, మన సొసైటీని మనము ప్రభావితం చేయకపోతే వీఆర్ నాట్ ఏ క్రిస్టియన్. సమాజమును ప్రభావితం చేయగలిగినటువంటి జీవన శైలిని దేవుడు కోరుకుంటున్నాడు. జస్ట్ లైక్ డానియల్, జస్ట్ లైక్ పాల్. నీ కుటుంబం ఎలాంటి సాక్ష్యం ఇస్తుంది? సంఘం కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. సంఘం అనగా నీవే. మీ దేహమే ఆయనకు ఆలయం. ఈ దేహము పరిశుద్ధత కొరకైనటువంటిది. నీ దేహములో జరిగేటటువంటి క్రియలు ఎలాగున్నాయి? ఒక పశ్చాత్తాపం. సంఘానికి అవసరమైనటువంటిది పశ్చాత్తాపం. నీవు ఒకవేళ ప్రభావితం చేసే జీవన శైలి నీలో లేకపోతే ఒక కమిట్మెంట్ తీసుకుందాం. ప్రతిదినం ఒక్కరికైనా నా జీవితముతో నేనే ఒక పత్రికగా, నేనే ఒక ఉప్పుగా నా స్వభావాన్ని నేను కనబోర్చబోతున్నాను. ద్వేషమును, నాలో ఉన్న స్వభావములో ఉన్న ప్రతిదీ ఆయన రక్తముతో నేను కడుక్కుంటున్నాను. ప్రభువా నన్ను మన్నించు అని మనం ఒక తీర్మానం చేసుకుందాం. వచ్చి కూర్చుని పోవడానికి కాదు సంఘం, దేవుడు ప్రాణం పెట్టింది. లెట్ us ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, లెట్ us ఇంపాక్ట్ ద పీపుల్ విత్ అవర్ లైఫ్ స్టైల్. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఏల నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవా. ఏది నీ సాక్ష్యము, కోతెంతో విస్తారము,
కోసేడి వారెవ్వరు, కోతెంతో విస్తారము, కోసేడి వారెవ్వరు, కొంతైన కోయంగను, కొంతైన కోయంగను, కోరిక కలిగుండవా, ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, యేసువార్తను చాటింపను. ఆమేన్. మంచిది. చరిత్రలో అనేకులు మరణించారు కాబట్టే క్రైస్తత్వం భారతదేశంలో బ్రతికి ఉంది. భారతీయుడమైనటువంటి నీవు నీ దేశమును, నీ సమాజమును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రాజన్న, డేవిడ్ రాజన్న ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ దాసుని నిలబెట్టి తండ్రి ప్రభు, మీరు ఇచ్చిన వార్తలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఇక్కడ ప్రతి యవనస్తుడు, యవనరాలు తండ్రి ప్రభు, ఆ రీతిగానే విశ్వాసులు ప్రభు రక్షణ పొందిన తర్వాత నాయన ఏమి చేయాలో వారికి మీరు నేర్పిస్తున్నారు. అందుని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. ఈ లోకమునకు వెలుగై ఉండలాగున్న ప్రభు, ఈ లోకమునకు ఉప్పులాగా ఉండటకు మీరు కృపను దయచేయండి, సహాయమును దయచేయండి. వారు పొందిన రక్షణ వ్యర్థము కాకుండా ప్రభా, ఒకరికైనా సువార్తను ప్రకటించే కృపను, భాగ్యమును వారికి మీరు అనుగ్రహించండి, మీరు సహాయమును దయచేయండి ప్రభు. ఇటువంటి వాక్యముతో ప్రతి ఒక్క హృదయంలో నేను నాటబడికి కృపను దయచేయండి, సహాయమును దయచేయండి ప్రభు. ఇంతవరకు తండ్రి మీ ఆత్మీయతను నడిపించారు. అందుని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఈ దినమున ఇక్కడి నుంచి వెళుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. వారి జీవితం వాళ్ళు ఎలాగ జీవిస్తున్నారో ఒకసారి వారికి జ్ఞాపకము దయచేయండి. ఇంకా ఎవరైనా ప్రభువా మీకు ఇష్టానుసారంగా జీవించలేకపోయినట్టయితే ప్రభా, ఈ దినము నుంచి, ఈ క్షణము నుంచి తన ప్రభువా వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. వారి జీవితాన్ని మార్చుకునే కృపను, భాగ్యాన్ని వారికి మీరు అనుగ్రహించండి, సహాయమును దయచేయండి ప్రభువా. నేడే రక్షణ దినమని మీకు వాక్యము సెలవిస్తూ ఉన్నది తండ్రి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో ప్రభా, ఈ దినమున వారు రక్షణ పొందుటకు వారికి కృపను దయచేయండి, సహాయమును దయచేయండి. మీ వాక్యము చేత నన్ను మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఏర్పాటు చేసే సంఘాన్ని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. రాబోయే దినంలో ఇంకను ప్రభా అనేక గొప్ప కార్యములు ఈ మందిరంలో మీరు జరిగించండి, మీరు సహాయమును దయచేయండి. ఆ యొక్క సెషన్ మేము ముగించుకొని వెళుతుండగా మీరు మాకు తోడుగా ఉండండి, సహాయము దయచేయండి. ఇక ముందున్న కార్యక్రమాన్ని కూడా ప్రభా మీ దాసులు మీరు నిలబెట్టి ప్రభా, మీ ఆత్మీయత అభిషేకించి ప్రభా, మాకు కావలసిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించండి, మీరు సహాయమును దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. కపుల్ ఆఫ్ అనౌన్స్మెంట్స్, కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించండి. ముఖ్యమైనటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే, హడావిడిగా తినేసి ఏదో చాలా దీనికంటే ప్రాముఖ్యమైనటువంటి పని ఉన్నట్టుగా బండ్లు, బైకులు, కార్లు తీసి ఎవ్వరు కూడా వెళ్ళదు. ఎవ్వరు కూడా ఇక్కడ ఆకస్మికంగా వచ్చినటువంటి వారు కాదు, దేవుడి నిర్ణయంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఆయన చిత్తమును నిరాకరించకుండా కొద్దిసేపు లంచ్ ఉంది, సమృద్ధి అనేటువంటి ఆహారం భుజించి, మా పిల్లలు ప్రాజెక్ట్స్ చేశారు, అక్కడ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రాజెక్ట్స్, వర్కింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి. పిల్లలు తిన్న తర్వాత వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని వీక్షించండి, దయచేసి చూసి పిల్లల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నా. దిస్ ఈజ్ ద ఫస్ట్ అనౌన్స్మెంట్. రెండవ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే, మీరు ఎంత త్వరగా తింటే అంత త్వరగా కూడిక ముగించుకోవచ్చు. కాబట్టి త్వరగా తిని త్వరగా ప్రాజెక్ట్స్ని
దయచేసి గమనించి త్వరగా రావాల్సిందిగా